హలో అస్సలం అయికం నమస్కారం. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు సోహెల్ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మేడంని వాళ్ళ అమ్మాయిని ఇద్దరిని తీసుకొని అయితే బతా దగ్గర ఉన్న మురబ్బా హాస్పిటల్ కింగ్ కింగ్ ఫాదర్ కింగ్ అబ్దుల్ అజీజ్ హాస్పిటల్కి అయితే తీసుకొని వచ్చిన. ఏదో అపాయింట్మెంట్ ఉందన్నారు. మార్నింగ్ కాలేజ్ డ్యూటీ అయితే రాలేదు. ఫ్రెష్ అప్ అయిపోయి మేడంని వాళ్ళ ఇంటికాడ డ్రాప్ చేసి లంచ్ చేసి ఇటైతే తీసుకొని వచ్చిన. ఇప్పుడైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నా. ఎంత టైం పడుతుందో చూద్దాం. మళ్ళీ వెళ్దాం, చూపిస్తాం మీకు హాస్పిటల్ ఇక్కడ కంటికి మరియు చెవుకి ముక్కుకి అన్ని రకాలు చూస్తారు. మా మేడం వాళ్ళ అమ్మాయి చదివే కాలేజ్ దానికి సంబంధించిన హాస్పిటలే, మెడికల్ కాలేజ్ ఇది, మెడికల్ హాస్పిటల్. వెయిట్ చేద్దాం ఎట్లా ఉంటుంది మొత్తం. పార్కింగ్ ఇక్కడ ఇబ్బంది అవుతుంది, మనకు తొందరగా దొరికింది. వచ్చినప్పుడు ఇక్కడ పెట్టుకున్నా, ఒక కార్ వెళ్ళిపోగానే ఇక్కడ పెట్టేసిన. ఇప్పుడైతే వెయిట్ చేద్దాం, చూద్దాం ఎంత టైం పడుతుంది. మేడం వాళ్ళని అయితే హాస్పిటల్ నుంచి అయితే తీసుకొని వచ్చేసిన. ఇప్పుడైతే రూమ్కి వెళ్తున్నా. ముందరేమో అక్బర్ అన్న వస్తున్నాడు. अकबर अन्ना किधर गए थे? अच्छा, अभी उधर जा रहे हो? जा रहा हूँ उधर अबरार को लेके। अच्छा, खाना नहाया, बाद में तेल लगाया, लोकेशन हो जा बाद में खाना खमत कर जाऊँ। हाँ खाना खाया हूँ, जाओ सामान लेके आ जाओ। ब्लैक बोर्ड पे नहीं होता लगाने वाला। हाँ అట్లా పరేచాన్ ఉన్నాడట. మధ్యాహ్నం అన్నం తినే టైం నుంచి అప్పటి నుంచి నింపుతున్నారు అంటున్నాడు. డ్యూటీ అన్నగా తప్పదు. ఈరోజు మళ్ళీ గురువారం అందరు వస్తారు ముసలమ్మ వాళ్ళ ఇంటికి, అంటే మా కఫీల్ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి. వాళ్ళ కూతుర్లు అయితే వస్తారు ఈరోజు. నలుగురు కూతుర్లు, మొత్తం 4 కొడుకులు మా ముసలమ్మకు. అయితే 3 పెళ్ళిళ్ళు అయినాయి. వాళ్ళకి 3 కొడుకులకు 3 బిడ్డలకు పెళ్ళిళ్ళని. ఇంకా 2 ఉన్నారు. ఒక ఆమె కాలేజీ పోతే వాళ్ళకు డ్రైవర్ లేడు, డ్రైవర్ పెట్టుకోలేరు 2. అయితే వాళ్ళని తీసుకుపోనీకి అక్బర్ అన్నని వాడతారు వాళ్ళు. మనకు చెప్పారు, ఎందుకంటే మనకు సంబంధం లేదు కాబట్టి. నేను వాళ్ళ ఓన్లీ మేడం చెప్పింది మనది నడుస్తుంది. కఫీల్ చెప్పింది కూడా తక్కువ, అప్పుడప్పుడే మేడం చెప్పింది మాట అన్నట్టు. ఇప్పుడైతే రూమ్కి వచ్చేసిన, వెయిట్ చేద్దాం. మళ్ళీ ఇప్పుడు ఏదైనా పోతారు. నాకు తెలిసి ముక్కుకు ఏమన్నా గొంతులు ఏమన్నా ఆపరేషన్ అయిందేమో అనుకుంటున్నా నేను. అట్లనే ఎందుకు ఏం మాట్లాడకుండా కూర్చున్నది, లేకుంటే వీళ్ళిద్దరు ఎప్పుడు మాట్లాడుకుని ఉంటారు. చూద్దాం. మేడం అయితే ఇప్పుడు ఫోన్ చేసి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి కాడ ఏమో సామాన్ ఉంది, తీసుకొని మా ఇంటికి తీసుకురమ్మని చెప్పింది. మేడం వాళ్ళ ఇంటికి తీసుకున్నామన్నది. పోదాం, ఇప్పుడు ఏం సామాన్ ఉందో తీసుకుందాం. ఇప్పుడే వచ్చినాం, అప్పుడే చెప్తే తీసుకొని పోయి ఇచ్చేస్తుండే. ప్రశాంతత ఇప్పుడు కొద్దిగా కళ్ళు నిద్ర మబ్బులు లెక్క అయినాయి కాబట్టి కొద్దిగా రెస్ట్ తీసుకుందాం అనుకున్నా. మళ్ళీ ఫోన్ చేసింది. ఈరోజు ఎటో ఉన్నా పోతుందేమో అనిపిస్తుంది. ఒకవేళ పోతే మాత్రం చుక్కలు కనిపిస్తాయి. నిద్ర లేదు. మధ్యాహ్నం అలవాటు అయిపోయింది ఇక. డైలీ మార్నింగ్ లేచుడికి. చూద్దాం ఏమవుతుంది. వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి నుంచి అయితే అన్నాన్ని అయితే తీసుకొని పోతున్నా. అన్నం తీసుకురమ్మని ఏం సామాన్ ఉందన్నది, కానీ ఇక్కడికి వచ్చి చేస్తే పార్సల్ ఉన్నది, తీసుకపోయి ఇచ్చేద్దాం. ఈరోజు మేడం వాళ్ళు చేయలేరేమో, అంటే బయటికి పోయారు కదా, హోటల్ నుంచి కూడా తెప్పించుకోలేరు. వీళ్ళ అమ్మ వాళ్ళ దగ్గర 3 పని వాళ్ళు ఉంటారు కాబట్టి చేశారనుకుంటా. తీసుకొని పోదాం, ఇచ్చేద్దాం, మరి కలుద్దాం. అయితే బిర్యానీ చేసుకున్నాం. హోటల్ పోయి చాయ్ తాగిచ్చిన తర్వాత అయితే అక్బర్ అన్న బిర్యానీ చేసుకుందామని చెప్పాను. బిర్యానీ అయితే చేసినాం ఈ రోజుకి, రేపటి మధ్యాహ్నంకి. అక్బర్ అన్న ఉన్నారు, ఈయన కూడా వచ్చిండు అశ్వాక్. బిర్యానీ రెడీ, దాంతో సలాడ్ రెడీ అయిపోయింది. కరో हमारे आसपास भाई रिव्यू बताएंगे कैसा टेस्ट है, कैसी बिरयानी है। तेल डाले अकबर आना टेस्ट చేస్తాడు. अकबर आना टेस्ट करो। टेस्ट इतना गरम है, क्या टेस्ट गरम गरम खाने में तो मज़ा लगेगा। बढ़िया, अच्छा है। अच्छा, एक नंबर है यार।
ఇప్పుడైతే తిని మనం కొద్దిగా వాకింగ్ చేసుకొని పోవాలి. డ్యూటీ వస్తుంది మళ్ళీ మేడం వాళ్ళని వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసిన అప్పుడే తినేసి పోదాం. తర్వాత మళ్ళీ కలుద్దాం. కూల్ డ్రింక్ కూడా పోవాలి ఇప్పుడు. బిర్యానీ అయితే తిన్నాం. ఇప్పుడైతే కూల్ డ్రింక్ తాగే సమయం. కూల్ డ్రింక్ తాగుతున్నాం. కూల్ డ్రింక్ తాగి ఇటు నుంచే వాకింగ్ వెళ్ళిపోతాం. తంబాకు తింటాడు, సిగరెట్ పడతాడు, అన్నీ చేస్తాడు. అంబర్లాల్ ఆడిపోయారు ఇప్పటి నుంచి. అంబర్రాజు పెడదాం. అంబర్రాజు అన్న అంతే. అంబర్రాజు ఇప్పటి నుంచి ఆడిపోయారు. ఇప్పుడైతే తాగేసి కూల్ డ్రింక్ తాగేసి పోదాం. పోయి వాకింగ్ చేసుకొని రూమ్కి వెళ్ళిపోదాం. మరి బిర్యానీ తిని కూల్ డ్రింక్ తాగి వాకింగ్ చేసుకొని అయితే ఇప్పుడైతే మేడం వాళ్ళని కూడా దించేసిన, వాళ్ళ ఇంటికాడ డ్రాప్ చేసేసిన. ఇప్పుడైతే నా రూమ్కి వచ్చేసిన. టైం అయితే 11:46 అవుతుంది. ఇప్పుడైతే పడుకుందాం. మార్నింగ్ ఫ్రైడే 10 గంటలకు లేచి 11 గంటలకు లేచి ఆరామ్సే స్నానం మీనం చేసి రేపు ఏం పని లేదు మనకు. మార్నింగ్ కార్ కూడా ఏ రోజే అడిగేసిన. మంచిగా పడుకొని 11 గంటలకు లేచి పోదాం నమాజ్కి పోయి. బిర్యానీ ఉంది, ఎక్కువ చేసుకుంటా పెట్టు. అంటే ఫ్రైడే రోజు మనకు టైం దొరకదు మళ్ళీ చేసుకోనికి. నైటే దొరికితే టైము. డేలా ఎవ్వరు టైం దొరికితే పడుకుందామని చూస్తాం, కానీ ఏమైనా వంట చేసుకుని తిందామని చూడడం. ఈ వీడియోని ఇక్కడనే ఏం చేద్దాం. వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ మేము ముందుకు వస్తా. అంతవరకు సెలవు. బాయ్, గుడ్ నైట్, అల్లా హాఫీజ్, జై హింద్, జై భారత్.